ఈరోజు అదే కాకుండా ఈరోజు ఈ విషయం ఏంటంటే మన గవర్నమెంట్ ఏదో చేస్తుంది, గవర్నమెంట్ ద్వారా వచ్చిన తర్వాత మనం చేద్దామన్నది కాకుండా ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపంతో ఈరోజు పనిచేస్తున్న నాయకులు. ఇది అట్ ద సేమ్ టైం రామరాజు గారి గురించి కూడా చెప్పాలి. రామరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా 2019లో ఈ ఉండి నియోజకవర్గం తాలూకా గొప్పతనం ఏంటంటే, ఉండి నియోజకవర్గం 2019లో అంత వేవులు అన్ని అబద్ధాలు చెప్పి చాలామంది మారిపోయినా కూడా మా ఉండి రామరాజు గారిని ఆ రోజు మంచి మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన పరిస్థితి. అంటే మీకు ఇక్కడున్న బ్యూటీనెస్ ఏంటంటే, ఇక్కడ అభ్యర్థితో మీకు సంబంధం లేదు, గుర్తుతో సంబంధం. అక్కడ మాకు సైకిల్ గుర్తుందా లేదా చూసుకునే నాయకులే క్యాడర్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అప్పుడు శివరామరాజు గారిని గెలిపించారు 2014-19కి, 19-24కి మన రామరాజు గారిని గెలిపించిన, ఈరోజు రఘురామరాజు గారిని గెలిపించిన. ఇదంతా కూడా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నడిపిస్తున్న మా నాయకులకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఈ వేదికను సాక్షిగా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఎంత బలమైన క్యాడర్ ఉంది కాబట్టి ఎన్నో ఆటుపోట్లు చాలా మంది బయటకు వచ్చారు. 2019లో అయితే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావా అని రోడ్ల మీదకి వచ్చి నవ్వుతూ వెకిలిగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని అడుక్కునే పరిస్థితికి దిగజార్చారంటే అదే తెలుగుదేశం పార్టీ సత్తా, ఎన్డీఏ కూటమి సత్తా. ఈరోజు ఒక రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరికీ కూడా ఈ విషయం చెప్పాలి, మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మన టీడీపీ కేడర్ కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత అందరూ కూడా ఒక రకమైన బాధలు, మన ఇంట్లో పెద్దని ఎవరైనా జైల్లో పెడితే ఎంత బాధపడతారు అంత బాధపడ్డారు. ఆ టైంలో బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మన సెంట్రల్ జైలుకి వెళ్ళి సార్ని చూసి బయటకు వచ్చి ఎవరితోని డిస్కస్ చేయకుండా మేము పొత్తుతో ముందుకెళ్తాం, మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం. ఈరోజు ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అతన్ని జగన్మోహనుడు అతనే తవ్వుకున్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే అతను ఎవరినైతే టచ్ చేయకూడదు వాళ్ళనే టచ్ చేశారు. ఈరోజు ఆ రోజు ఎవరైనా ఇది తప్పు అని అడిగితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఇది తప్పు కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రెండూ కాకుండా నువ్వు అడిగావు కాబట్టి నీ మీద కేసు పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద 3rd డిగ్రీ పెడతా అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా నెగ్గిన అతని సొంత ఎంపీనే క్రూరంగా హింసించి అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారు వైఫ్తోని అబ్బాయితోని కూడా మాట్లాడి ధైర్యం ఇచ్చి మేమందరూ ఉన్నామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా ఓటు వేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి, ఓటు వేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఉండాలి. ఈరోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లో వచ్చేనే పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈరోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఎంత నిబద్ధతతో పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి అనేది. ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు మాతో వస్తే మేము చూపిస్తాం. ఈరోజు మమ్మల్ని ఎంతలా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. ఎక్కడో నేను పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదాలతో ఈరోజు హోమ్ మినిస్టర్ని అయ్యాను. కానీ నేను ఈరోజు ఆకివీడు రావడం ఫస్ట్ టైం, నియోజకవర్గంలోకి రావడం కూడా ఫస్ట్ టైమే. అయినప్పటికీ కూడా తన సొంత ఇంట్లో ఆడపిల్లలు వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అలాగే చక్కగా నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి దండేసి నాకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తేనే తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఈ గౌరవం తగ్గుతుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా మీ అందరికీ కూడా చెప్పగలను. అది ఈరోజు ఎన్డీఏ కుటుంబ సభ్యుల తాలూకు ఆశీర్వాదాలు. మేము ఒకటే చెప్తున్నామో, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు పగలు ప్రతీకారాలే మా ఎజెండా అనుకుంటే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు. ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ముందుండాలి, తర్వాతనే అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దీనికి మీరందరూ కూడా ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
పరదాలు అక్కర్లేదు, చెట్లు కొట్టక్కర్లేదు, షాపులు ముయ్యక్కర్లేదు, ఇళ్లలో దాక్కోక్కర్లేదు, పైన పోలీసులు కాపలా ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బయటకు వస్తే గుండ్ల మీద చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పే గవర్నమెంట్ ని మనం ఇస్తున్నాం. ఈరోజు మీరు చెప్పేది కాదు, అందరూ కూడా చెప్తున్నారు.